ఓకే, మరి గుమ్మడి తీపి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి తీపి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బెల్లం తురుము 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి, చాలా సింపుల్ గానే చేసుకోవచ్చండి. ఓకే, సో గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడికించేసి పెట్టేసాం, ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. సో మనం పోపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా. అవునండి, సో కొద్దిగా ఆయిల్ అండి, దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. సో ఇంగువ తర్వాత వెల్లుల్లి రెబ్బలు అండి. సో ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది ఆప్షన్ అండి. సో ఆ టేస్ట్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అది లేకుండా కూడా చేసేసుకోవచ్చు. సో బేసిక్ గా ఈ తీపి కూరలు ఏంటంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ప్రతి దాంట్లో కొద్దిగా ఇలా ఈ తీపి యాడ్ చేసుకోవటము, అంటే ముఖ్యంగా ఇట్లా గుమ్మడికాయ కానివ్వండి, సొరకాయ కానీ, పులుసుల్లో కానివ్వండి కొంచెం అలవాటు ఉంటుంది. బెల్లం అది వేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏమో అంతగా అలవాటు ఉండదు. కాకపోతే అంటే ముందు నుంచి అలవాటు లేకపోయినా ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చూస్తే వాళ్ళకి కాస్త కొత్తగా అనిపించి ఆ టేస్ట్ నచ్చుతుంది. అంటే కొంచెం అప్పుడప్పుడు అలా తింటూ ఉంటే కొంచెం ఇష్టం ఏర్పడవచ్చు వాళ్ళకి. సో ఎక్కువగా ఏంటంటే మనకు నార్త్ సైడ్ లో కొన్ని స్టేట్స్ లో వెళ్తే కంపల్సరీ ఎలాంటి కూర చేసుకున్నా కొంచెం ఆ మాత్రం పంచదార కానీ లేదా కొంచెం బెల్లం కానీ యాడ్ చేసుకుంటుంటారు. అంటే కొంచెం కమ్మగా తినడం వాళ్ళకి అలవాటు కొంచెం. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉడికించిన గుమ్మడి ముక్కలు, దీంట్లో ఉప్పు కూడా ఏం వేయలేదండి, జస్ట్ అలాగే ఉడికిచ్చేసాను. సో ఉప్పు ఇక్కడ యాడ్ చేశాను నేను. కారం, సో తీపి కూర కాబట్టి కొంచెం కారం అది మనం కొంచెం తక్కువనే వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కలర్ కోసం అని చెప్పి యాడ్ చేశానండి. పసుపు, లేదు అది కూడా అక్కర్లేదు అనుకుంటే కొంచెం మనం పచ్చిమిరపకాయలు 1-2 కొంచెం రెగ్యులర్ గా యాడ్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో కాస్త ఆ పోపు ఫ్లేవర్ ఆ ముక్కలకు పడితే ఇంకా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఓకే, సో మీరు కొంచెం దాన్ని కలుపుతూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆమ్లెట్ అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఎగ్ బాయిల్ చేసిస్తే తినరు, కానీ ఆమ్లెట్ రూపంలో ఇచ్చామనుకోండి కొద్దిగా అయినా తింటారు. మరి ఆమ్లెట్ మరింత టేస్టీగా బాగా పెద్దదిగా తయారు చేసుకోవాలి అంటే ఎలా అంటే, ఎగ్ పగలగొట్టుకుని గిల్లకు కొట్టుకునేటప్పుడు అందులో బాగా చల్లటి నీళ్ళు కొద్దిగా వేసుకుని కలుపుకొని ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ పెద్దదిగా కూడా వేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోదు కూడా. చిట్కా చూసారు కదా. సో సరిపోయిందా రాజు గారు? సరిపోయిందండి. సో ఈ తీపి కూరలోనే కొంతమందికి ఏంటంటే కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం చింతపండు గుజ్జు కానీ, సో పులుసు, ఇంకా మనకి పులుసు, సో లేదా టమాటోలు కానీ అలా కొంచెం యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. కూర టైప్ లో కొద్దిగా టమాటో వేసుకుంటే కొంచెం గుజ్జు వస్తుంది కదా, అంటే మరి పులుసు అంటే కొంచెం ఎక్కువ లిక్విడ్ గా ఉంటుంది. సో అలా కాకుండా కాస్త టమాటో వేసుకుంటే కొంచెం ఆ బెల్లం కాంబినేషన్ కి బాగుంటుంది, ఆ టమాటో పులుపు కూడా బాగా సెట్ అవుతుంది. కొన్ని అంటే పులుసుల్లో కొన్ని అప్పుడప్పుడు మనం వేసుకుంటూ ఉంటాం కదండి బెల్లం, ఆ టైప్ కొంచెం బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం ఆ పోపు అంతా కొంచెం ముక్కలకు బాగా పట్టిన తర్వాత బెల్లం తురుము. సో మనకు బెల్లం కూడా మంచిదే కాబట్టి ఎలాగూ కొంచెం రెగ్యులర్ గా ఇట్లా ఈ తీపి కూరలు కూడా చేసుకుంటూ ఉంటే కాస్త బెల్లం అంటే ఇప్పుడు ఉట్టిగా తినాలంటే చాలా తక్కువ, ఏదో పండగలప్పుడు కొంచెం ఇది తప్పితే స్వీట్స్ లో వేసుకోవటం అలా తప్పితే పర్టికులర్ గా ఇదివరకైతే ఏదో కొంచెం వేరుశనగ పప్పు బెల్లం ముక్క ఇలా తింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు అలాంటివి అంటే చాలా తక్కువ అయిపోయాయి, ఏదో అకేషనల్ గా తింటాం అలా అయిపోయి. అంటే మెయిన్ గా అప్పట్లో ఇలా అందుకే యాడ్ చేసేవాళ్ళు, ఏమంటే ఆరోగ్యానికి మంచిది, రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఓకే, సో కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇది మెయిన్ గా రైస్ తో చాలా బాగుంటుంది. సో ఇష్టం ఉన్న వాళ్ళు చపాతీతో కూడా తీసుకోవచ్చు. సో ఎలాగో కొంచెం తీపి కూరలు అన్నంలోకి నచ్చని వాళ్ళకి అలా చపాతీల కాంబినేషన్ ఏదైనా కూడా తినేస్తూ ఉంటారు. బట్ ఇది బాగానే ఉంటుంది, అంటే మనకి గుమ్మడి ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి
చపాతీతో కూడా బాగానే టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర దీంట్లో కూడా యాడ్ చేద్దామండి. ఓకే. సో తీపికూరలు కూడా మెయిన్గా అంటే మనకి ఎక్కువగా ఏంటంటే కొంచెం వాటర్ వెజిటబుల్స్తోనే తీసుకుంటూ ఉంటారు. అవును, సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ, సో వాటితో కొంచెం బాగుంటుంది. అంటే కొంచెం ఆ ముక్కలు అట్లా మెత్తగా ఉండి మన ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తుందండి. సో కాబట్టి టేస్టీగా ఉంటాయి. ఎస్, దీంట్లో నేను కొంచెం కావాలనుకుంటే జీడిపప్పు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నానబెట్టేసి కానీ, లేకపోతే కొంచెం ముందుగా నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం ఎండింగ్ లో కొంచెం ఫైనల్ గా యాడ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఓకే. ఓకే అండి. సో గుమ్మడి తీపి కూర రెడీ. ఓకే, మరి గుమ్మడి తీపి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి తీపి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి తీపి కూర రెడీ. గుమ్మడి తీపి కూర తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది. అంటే కొంచెం తీపి కూరలో మెయిన్ గా మిగతా వెజిటబుల్స్ తో పోల్చుకుంటే గుమ్మడితో బాగా సూట్ అవుతుంది. అంటే గుమ్మడిలో కూడా కొంచెం ఆ తీపి ఇది ఉంటుంది కదా. సో మనం కొంచెం యాడ్ చేసుకున్నా కూడా ఆ గుమ్మడి తీపికి బెల్లము ఇది బాగా సెట్ అయ్యి కొంచెం మంచి స్వీట్నెస్ యాడ్ అవుతుంది. అవును. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పూరి అంటే అందరూ ఇష్టపడతారు, కానీ ఆయిలీ ఫుడ్ అనే తినడానికి భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్లిమ్గా ఉండాలనుకునే వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు, కాస్త కొలెస్ట్రాల్ భయం కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది అని. మరి ఇలా ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకోకుండా ఉండాలి అంటే పూరీలు ఒత్తుకున్న తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుని దాని తర్వాత కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పూరీలు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. మామూలుగా మిక్సీ వేసుకున్న తర్వాత ఆ ఘాట్ అంతా కూడా మిక్సీలో అలాగే ఉంటుంది. అంటే బాగా మసాలాలు వేసినా లేదా కారం వేసినా ఆ ఘాట్ అలాగే ఉంటుంది. ఈ ఘాటు పోవాలి అంటే అందులో కొద్దిగా వంట సోడా వేసేసి ఒక రోజంతా కూడా అలాగే ఉంచి మరుసటి రోజు క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీకి పట్టిన ఈ ఘాట్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎవరైనా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇల్లంతా సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటే కాసేపు ఇంట్లో కూర్చుందాం అనిపిస్తుంది, ఇంట్లో ఉందామనిపిస్తుంది. అందుకే చాలామంది రూమ్ స్ప్రేలు వాడుతూ ఉంటారు, అగరబత్తీలు వాడుతూ ఉంటారు. అగరబత్తి వెలిగిస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది, ధూప్ స్టిక్స్, ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు. అలాగే ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కల్ని సన్నటి మంట మీద కనుక ఉడికిస్తూ ఉన్నట్లయితే ఇల్లంతా కూడా మంచి సువాసన భరితంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఉల్లిపాయ తరిగిన, అలాగే వెల్లుల్లి వల్చిన చేతులకి ఆ ఘాటు అనేది బాగా అంటుకుంటుంది. దాని తర్వాత ఏ పని చేసినా కూడా ఈ ఘాటు ఒక పట్టాను పోదు, వాటికి కూడా అంటుకుని ఆ స్మెల్ ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఉల్లిపాయ కట్ చేసే ముందే చేతులకి కాస్త వెనిగర్ పూసుకుని దాని తర్వాత కట్ చేసుకున్నట్లయితే ఆ ఘాటు అనేది చేతులకు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆమ్లెట్ అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఎగ్ బాయిల్ చేసిస్తే తినరు, కానీ ఆమ్లెట్ రూపంలో ఇచ్చామనుకోండి కొద్దిగా అయినా తింటారు. మరి ఆమ్లెట్ మరింత టేస్టీగా బాగా పెద్దదిగా తయారు చేసుకోవాలి అంటే ఎలా అంటే, ఎగ్ పగలగొట్టుకుని గిల్లకు కొట్టుకునేటప్పుడు అందులో బాగా చల్లటి నీళ్ళు కొద్దిగా వేసుకుని కలుపుకొని ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ పెద్దదిగా కూడా వేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోదు కూడా. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి మరీను. ఎందుకంటే రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని కాకరకాయ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్స్ కాకరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా వరకు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మరి చేదుగా ఉంటుంది కదా, చేసుకోవడం ఎలా అని చాలామంది కాకరకాయ తినడానికి కాస్త ఇష్టపడరు. ఇలాంటప్పుడు కాకరకాయని బియ్యం కడిగిన నీళ్ళలో కాస్త నానబెట్టి దాని తర్వాత కూర చేసుకున్నట్లయితే ఈ చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది.